హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. చూడడానికి చాలా కొత్తగా కనపడుతూ ఉండొచ్చు మీ అందరికీ. బ్యాక్‌గ్రౌండ్ సెటప్ మార్చబోతున్నాం ఇక్కడి నుంచి. వీడియో క్వాలిటీ పెంచబోతున్నాం. సో, ఇక్కడి నుంచి ప్రతీదీ గట్టిగా ఇవ్వడానికి ట్రై చేస్తా. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నేను చెప్పినట్టుగానే ప్రవర్తించుకుంటా. ఓకే. ఫైనల్‌గా 'బిగ్ బాస్' సీజన్ 9 ఎపిసోడ్ 8 నుంచి ఈ వీక్ అంటే ఈ సెకండ్ వీక్‌లో జరిగిన ఎపిసోడ్స్ అన్నిట్లి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని రికార్డ్ చేసే టైంకి ఇంకా నాగార్జున గారిది ఎపిసోడ్ జరగలేదు. సో, ప్రోమోస్ చూసి ఈ వీక్‌లో జరిగిన వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ ఛానల్‌కి ఎవరైనా సరే కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేయండి. మీలో తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి కొంచెం ఫార్వర్డ్ చేయండి. దీనివల్ల నాకు చాలా మంచి యూజ్ అవుతుంది. నేను కూడా మీకు మంచి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఏమనిపించింది ఈ వీక్ ఎపిసోడ్ నామినేషన్స్ దగ్గర నుంచి నిన్న జరిగిన బొమ్మల టాస్క్ దాకా ప్రతిదీ ఒక ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, కానీ ప్రతిదీ ఒక చాలా బాగా జరిగింది అనిపించవచ్చు. ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ తప్పించి ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారి కోసం చూశాను, కొంచెం కొంచెంగా, మొత్తం పూర్తిగా చూడాల. థర్డ్ సీజన్ ఎప్పుడైతే నాగార్జున గారు హోస్టింగ్ మొదలుపెట్టారో అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రతి సీజన్ రెగ్యులర్గా చూసుకుంటూ వచ్చా. ఫస్ట్ అన్ని సీజన్స్లో కల్లా సెకండ్ వీక్కే ఈ టైప్ ఆఫ్ గొడవలు, ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, కన్నింగ్నెస్సెస్ ఇవన్నీ కనబడుతున్నాయి నాకు ఈ సీజన్లో. అంటే తోపు అని నేను అన్న, కానీ ఈ సీజన్ అంతా అలా ఉంది. అండ్ ముఖ్యంగా యాజ్ ఏ కామనర్, నేను కామనర్గా చెప్తున్నా, ఈ బిగ్ బాస్ యొక్క 9 థీమ్ ఏదైతే ఉందో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, తప్పే లేదు. కానీ యాజ్ ఏ కామనర్గా నేను చెప్తున్నా, లోపల ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు చేసే హడావిడి, చూపించే బలుపు, పొగరు నాకు అస్సలు నచ్చట్లా. సీరియస్లీ చెప్తున్నా, నాకు అస్సలు నచ్చట్లా. ఎందుకు అని అంటే అసలు మినిమం ఒక ఆలోచన విధానం లేదు. ఒకటి, వాళ్ళు ఒక కామనర్స్గా లోపలికి వెళ్ళారు. ఏది? హౌస్ లోపలికి. కామనర్స్గా హౌస్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక సెలబ్రిటీస్తో ఉంటున్నప్పుడు సెలబ్రిటీస్ కంటే మేము ఒక మెట్టు ఎక్కువే ఉన్నాం అని నిరూపించుకోవాలి. అది పోయి వాళ్ళు అసలు చేసే చిల్లర పనులు, అంటే ఈ మాట అనకూడదు కానీ చిల్లర పనులు అనమాట. అది అస్సలు ఏ మాత్రం కరెక్ట్ కాదు నా ఫీలింగ్లో. ఎందుకు అనంటే ఫస్ట్ వీక్ అంతా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పి స్టార్ట్ అయ్యింది. ఓకే, అందరూ హడావడి చేశారు, హెచ్చులకు పోయారు. ఎనీవే వీకెండ్లో నాగార్జున గారు, దాని తర్వాత సంథింగ్ ఏదో టాస్క్ల వల్ల భరణి గారు ఓనర్ అయ్యారు ఈ వీక్లో. వన్స్ ఎప్పుడైతే భరణి గారు ఓనర్ అయిన తర్వాత అఫ్కోర్స్ కామనర్స్తో సమానంగానే ఆయన కూడా ఉండాలి. కానీ నాకు తెలిసి నేను చూసిన ఎపిసోడ్స్లో కానీ హైలైట్స్లో కానీ భరణి గారిని మినిమం కూడా వాళ్ళు కలుపుకున్నది లేదు. అది కాక ఫస్ట్ ఓనర్ అయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ అంటే నామినేషన్స్ ఎపిసోడ్లో 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ భరణి గారిని ఒక చిన్న గుడ్డు విషయంలో నామినేట్ చేశారు అని అంటే ఎంత చిరాగ్గా ఉన్నారు వాళ్ళు. చిన్న గుడ్డు విషయం, ఆల్రెడీ అందరికీ ఆయన సారీ చెప్పేశాడు, తర్వాత ప్రతి ఒక్కరితో నార్మల్గా ఉందామని ట్రై చేస్తున్నాడు. కానీ ప్రతి ఒక్కడు ఒకటే రీజన్, ఇంకా రీజన్స్ లేవా అంటే వేరే వాళ్ళు ఎవరు లేరా? అండ్ ఇక్కడ నాకు అనిపించింది డబల్ స్టాండర్డ్స్ కింద అనిపించింది. ఏంటి అని అంటే డబల్ కైండ్ ఆఫ్ పర్సన్ కింద మనీష్ అనమాట. కరెక్ట్గా నామినేషన్స్ ముందే మనీష్ ఏం చేశాడు, వీళ్ళందరూ బుల్షిట్లా ఉన్నారు, యాజ్ ఏ ఫ్రెండ్గా చూడట్లేదు, మినిమం కూడా నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ప్రియా, శ్రీజ వీళ్ళందరూ అది ఇది అని చెప్పి ఇమాన్యుయల్ దగ్గర లిటరల్లీ ఏడ్చాడు. అలాంటి మనిషి నామినేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? నిజంగా ఓనర్స్లో మాత్రమే కాదు కదా, నామినేషన్స్ అందరినీ మిక్స్ చేస్తే చేస్తున్నారుగా. అలాంటి టైంలో మీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, నేను మీ ఫ్రెండ్లా ఉంటాను, నన్ను మీరు ట్రీట్ చేసే విధానం నచ్చట్లేదు అని చెప్పి నామినేషన్స్లో వెయ్యాలి. అది వదిలేసి వన్స్ అక్కడ ఏడ్చేసిన మనిషి ఎప్పుడైతే నామినేషన్స్ వచ్చినాయో భరణి గారిని నామినేట్ చేశాడు. పోనీ భరణి గారిని నామినేట్ చేసిన రీజన్ ఏదైనా తోపు రీజనా అంటే కాదు, అది వరస్ట్ రీజన్. ఈ ఒక మనిషి, నేను చెప్పా కదా ఇంతకుముందు, ఒక మాట వేరు, చేసే పని వేరు, అసలు స్వార్థంతో ఉండే మనిషి అని చెప్పి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఈ పర్సన్ ఇంక ఇలాగే ఉంటాడేమో, తన వే ఆఫ్ థింకింగే అలా ఉందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకు, ఇంకా మాట్లాడలేను. అండ్ ఇమాన్యుయల్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే ఒక కమెడియన్, ఒక కామెడియన్
ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడు హౌస్లో, అంతే విధంగా గేమ్స్ ఆడుతున్నాడు, అదే విధంగా చితక్ కొడుతున్నాడు. అంటే ప్రతి టాస్క్కి తన బెస్ట్ ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా అలాగే ఇస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతున్నాడు. ఓన్లీ తన ఫ్రెండ్స్ రీతు అని కానీ, తనూజ గారు అని కానీ, వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటున్నాడు, అందరితోనే ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో తనకి అండ్ తన గెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్ అసలు. ప్రతి గేమ్ని అర్థం చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. కోర్స్ తను స్ట్రాంగ్ అవుతాడు ఇంకా వెళ్ళే కొద్దీ అని అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారండి ఈ వీక్, అంటే ఆయన ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ దగ్గర నుంచి ట్రై చేశాడు. నాకు తెలిసి లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ వెళ్తున్నాడు ముందుకి, బాగానే మింగిల్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం టాస్క్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ప్రియ, సుమన్ శెట్టి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆ ప్రియ నిన్న జరిగిన టాస్క్లో ఆయనకి చేసిన అన్యాయం నాకు బాధ వేసింది లిటరల్లీ. గేమ్ సీన్ ఏంటి, డిఫెండ్ చేసుకోవడం, అక్కడ వాళ్ళు బొమ్మలు తీసుకోకుండా డిఫెండ్ చేయడం. అలా డిఫెండ్ చేసే విధానంలో కంపల్సరీ ఎవడైనా సరే ఫిజికల్ అవ్వడు, కావాలని ఇంటెన్షనల్గా ఎవడు ఏమీ చేయడు. అన్ఎక్స్పెక్టెడ్లీ డిఫెండ్ చేసేటప్పుడు దెబ్బలు అనేవి తగులితే, అలాగా సుమన్ శెట్టి గారిది సంజన గారు ఫ్లోరా గారు చేసేటప్పుడు ఆయన ఫిజికల్ అవ్వలేదు, బట్ అది డిఫెండ్ చేసుకునే విధానంలో చెయ్యి అటు ఇటు ఊపినప్పుడు వాళ్ళు ఒక రూల్ పెట్టారు, తగిలితే ఎలిమినేట్ చేస్తాను అని. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ సుమన్ శెట్టి గారు అక్కడ మొత్తం స్వెటర్తో క్లోజ్ చేసేసి అలా డిఫెండ్ చేసుకుంటున్నారు, దాని మీద పడిపోయి. వీళ్ళ మీదకి వస్తుంటే ఆ స్వెటర్ని కొడితే, ఆ స్వెటర్ని కొట్టిన దానికి నువ్వు నన్ను కొట్టావని చెప్పి ఆవిడ చెప్పడం, ప్రియా సంచాలకుగా ఉండి ప్రియా ఏమీ చూడకపోగా ఆయన ఎలిమినేట్ చేయడం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. అసలు సంచాలకుగా మినిమం కూడా ఇప్పటిదాకా జరిగిన వాళ్ళలో జరిగిన టాస్కుల్లో ఒక్కళ్ళు కూడా న్యాయం చేయలేదనిపించింది. చాలా ఫేవరిజం చూపిస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ప్రియా అసలు వరస్ట్ అండి, ఎందుకంటే గొంతుకు చించుకుపోయి అరిచి అరిచి అరిచి, నేను నిజం చెప్పాలంటే ఈ సీజన్ మొదలుపెట్టిన తర్వాత ప్రియా ఒక దాని గురించి, ఐ మీన్ ప్రియా కోసం ఒకసారి, తనుజ గారి కోసం, ఇమాన్యుయల్, బర్నీ గారు, వీళ్ళ నలుగురు కోసమే నేను షో స్టార్ట్ చేశాను చూడడం. కానీ ప్రియా టోటల్గా నా ఎక్స్పెక్టేషన్స్ని డౌన్ చేసింది. ఎందుకనంటే అసలు అగ్ని పరీక్షలో తను ఉన్నప్పుడు వెళ్ళిన దానికి నేను అసలు ఇప్పుడు చేసేదానికి అసలు సంబంధమే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ శ్రీజ, ఇద్దరు లొడలొడ వాగడం తప్పు కాదు, కానీ గందరగోళం వచ్చేలాగా అవతలే ఇరిటేషన్ తెప్పించేసేలా అనమాట. ఇంకేమీ చెప్పలేం. అండ్ రంగు పడిద్ది టాస్క్లో, నిజం చెప్తున్నా నాకు అనిపించింది పర్సనల్గా, ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందా లేదా పక్కన పెడితే, భరణి గారికి మాత్రం చాలా దారుణమైన అన్యాయం చేశారు. అది కూడా రీతు చౌదరి కావాలని వాంటెడ్గా చేసింది అని నాకు అనిపించింది. మీరు చూసే వాళ్ళు ఎవరైనా సరే చూసి ఉండుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకోనంటే బజర్ టు బజర్ మధ్యలో ఎవడైనా సరే ఎలాగైనా సరే రంగు అనేది పూసుకోవాలి, అది మెయిన్ టాస్క్. నువ్వు సంచాలకుగా రీతు చౌదరిని పెట్టినప్పుడు రీతు చౌదరి ఏం చేయాలి, బజర్ టు బజర్లో నువ్వు ఏదైనా పెట్టుకో రూల్, కానీ నేను మధ్యలో స్టాప్ అని చెప్పినప్పుడు ఆగిపోవాలి అనేసరికి, ఇప్పుడు పరిగెడుతూ ఉన్న మనిషి నువ్వు స్టాప్ అనగానే ఇలా బీసుకుపోవడానికి ఇదేమీ రోబో కాదు, మిషన్ కాదు. ఒక మనిషి పరిగెట్టేటప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి మూమెంట్ ఇలా వెళ్ళి ఆగుతుంది. అది మినిమం బేసిక్ సెన్స్, అది బుర్ర పెట్టే ఎవరికైనా సరే మినిమం బేసిక్లో ఆలోచించే విధానం. అది కూడా కాదు అన్నట్టుగా సరే పోనీ ఆడుతున్నారు, బాగానే ఉంది. ఆడేటప్పుడు సడన్గా తను ఎందుకు చెప్పిందో తెలియదు, గేమ్ మధ్యలో స్టాప్ అంది. ఎందుకు అని అంటే నాకు అనిపించింది ఇక్కడ ఇమాన్యుయల్, భరణి గారు వీళ్ళిద్దరూ కలిసి డీమాన్ పవన్ మీద రంగు పూసేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా డీమాన్ పవన్ అయిపోయాడు అనే స్టేజ్లో స్టాప్ అంది. స్టాప్ అన్నప్పుడు ఆబ్వియస్లీ భరణి గారు ఆగారు. నాకు ఇక్కడ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది భరణి గారు ఆగారు, పక్కకు తోస్తున్నారు. ఈలోగా డీమాన్ పవన్ వెనక నుంచి పామేస్తున్నాడు. అది వదిలేసి భరణి గారు మీరు అవుట్ అంది. మీరు అవుట్ అన్నందుకు వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళని డిస్కస్ చేయండి. ఇదంతా వీళ్ళు క్వశ్చన్ చేయడం ఇన్ ద సెన్స్, బయట సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తుంటే తన మాట ఎవడో వాళ్ళ మాట పట్టించుకోవట్లా. పోనీ అది వదిలేస్తే ఈ పక్కన శ్రీజ అండ్ ప్రియ, కోపం వచ్చేసింది నాకు, కొట్టేయాలన్నంత కసి వచ్చేసింది. ఎందుకనంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ రెచ్చగొడుతున్నారు మనుషుల్ని. అప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తను ఆపుతున్నా కూడా గందరగోళం. టాస్క్ మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా గోలగోల చేసి వదిలిపెట్టారు. ఇంకా ఏమంటాం, రీతు చౌదరి ఈ విషయంలో కూడా చాలా అన్ఫేర్ చేసింది సంచాలకుగా. అన్ఫేర్ ఇన్ ద సెన్స్ భరణి గారికి అన్ఫేర్ చేసింది. ఇమాన్యుయల్ అంత కష్టపడినందుకు మినిమం కూడా లేదు. డీమాన్కి తను ఫస్ట్ నుంచి
కెప్టెన్ కింద చూడాలనుకుందో ఏమో, మొత్తం మీద ఫేవరెటిజం చూపించింది, కెప్టెన్ని కావాలనే చేసింది అని నాకు అనిపించింది. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఈరోజు నాగార్జున గారు ప్రోమో చూడడం జరిగింది. ప్రోమోలో కూడా సేమ్ అదే చెప్పారు ఆయన. నాగార్జున గారు వేసుకోవాలండి. నేను ఎపిసోడ్ చూడలేదు కాబట్టి ఓకే, రికార్డ్ చేసే టైంకి ఇంకా ఎపిసోడ్ రాలేదు. ఆయన వేసుకుంటే లిటరల్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకనంటే ఇది నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ప్రతిసారి సంచాలక్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ అని అంటే దొబ్బదండి. సంచాలక్ అనేవాడు ఫేవరెటిజం చూపించి వాడికి నచ్చిన వాడిని ఓటేసుకుంటాడు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది వీకెండ్లో నాగార్జున గారు వచ్చే వరకు అంటే కుదరదు. ఒక బిగ్ బాస్ టీం కూడా ఇది మార్చాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు వాళ్ళు తప్పు తీసుకుంటున్నారు అని అంటే బిగ్ బాసే ఇది తప్పు అని చెప్పేసేయాలి అక్కడే. అలా ఉంటే బాగుంటుంది. ఎందుకనంటే నిన్న గేమ్ ఆడేటప్పుడు కూడా బొమ్మల గేమ్లో ఇమాన్యుయల్ అంత ఆడాడు గేమ్. అంత ఆడి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఎవరు ఇద్దరిలో ఓనర్లు అవుతారంటే ఏం ఆడాడు, మ్యానిపులేట్ చేస్తుంది తను లిటరల్లీ. ఈ రాము అనే క్యాండిడేట్ కూడా నిజం చెప్పాలి అని అంటే ఒక స్టాండ్ తీసుకుని నిలబడాలి అనే ఒక సీన్ లేదు. చెప్పాలంటే అంత సీన్ లేదు. తన తీసుకునే డెసిషన్ తనకి క్లారిటీ లేదు. ఈ ముఖ్యంగా వీళ్ళందరికీ టాస్క్లు పెట్టడం కాదు, నా కనిపిస్తుంది ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ టాస్క్లు మొదలైతే అండి చుక్కలు 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 కనబడతాయి. ఎందుకనంటే వీళ్ళు ఏదో పెద్ద దర్జాగా మేము తోపులు మమ్మల్ని ఎవడో ఏం పేకలేడు అన్నట్టుగా కూర్చుంటున్నారండి ఓనర్స్. ఎందుకంటే వాళ్ళే కామనర్స్. నేను యాజ్ ఏ కామనర్గా చెప్తున్నాను, నేను వాళ్ళని ఏమి కావాలనేమి నెగిటివ్ చేయట్లేదు. ఎందుకనంటే ఏమీ చేయకుండా ఇన్ ద సెన్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు టాస్క్లో ఉన్నారు, నేను కాదంట్లా. అవతలోడు చేసేటప్పుడు అండి ఏదైనా సరే నువ్వు చేసినా చేయకపోయినా ఒక మాట సాయం అయినా చెయ్యాలి. నువ్వు చేయాల్సిన పనిలే, యాజ్ ఏ ఓనర్గా నువ్వు చేయాల్సిన పనే లేదు. కానీ పొడిచినట్టు ఉండకూడదు ఏ సిచ్యువేషన్లో అయినా సరే. అది చాలా బాగా క్లియర్గా కనబడుతుంది నాకు. నేను చెప్తున్నా, నాకు లోపల అనిపిస్తుంది వాళ్ళకి కనుక పనులు స్టార్ట్ అయితే వీళ్ళు చూపిస్తారండి ఒక్కొక్కరికి, వాళ్ళు ఏమీ చేయలేరేమో అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. ప్రతి దానికి ఏదో ఒక పేరు పెట్టడం. ఈ శ్రీజ, ప్రియ వీళ్ళిద్దరే ఎందుకు కనబడుతున్నారంటే లొడలొడ వాగడం ఒకటి, అట్ ద సేమ్ టైం అరవడం. ఇద్దరు ఒకే టోన్లో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఇదే టోన్లో ఇలాగే వాగుతున్నారు ప్రతి ఒక్కడు. అండ్ రెండో పాయింట్, హోల్ బిగ్ బాస్లో నాకు చాలా జెన్యూన్ పర్సన్స్ అనిపించిన వాళ్ళు చెప్తా, తనూజ గారండి. ఎందుకనంటే మనం ఇన్ని బిగ్ బాస్ సీజన్లు చూసాం, ఇప్పటిదాకా జంటల్ని కలిపిన బిగ్ బాస్ అంటే ప్రోమోస్ వేయడం చూసాం. తర్వాత ప్రతిదీ ఒక లవర్స్ అవ్వచ్చు లేదా సంథింగ్ ఇదే టైప్లో ప్రేమ జంటలకైనా కలిసింది బిగ్ బాస్ ఈ సీజన్లో. ఫర్ ద ఫస్ట్ టైం అండి డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ అనేది చాలా ప్యూర్గా కనబడుతుంది తనుజ గారి దగ్గర. భరణి గారిని నాన్న అని పిలిచే విధానం, నాన్న అని పిలిచిన దానికి భరణి గారు రియాక్ట్ అయ్యే విధానం, అట్ ద సేమ్ టైం ఆయన తనుజ గారికి ఇచ్చే ఒక చూపించే లవ్ అవ్వచ్చు, ఐ మీన్ ప్రేమ అవ్వచ్చు ఒక తండ్రిగా, అది చాలా 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 బాగా పోర్ట్రే అవుతుంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఆ బాండింగ్. ఎవరి కళ్ళు దిష్టి పడకుండా వాళ్ళిద్దరు బాండింగ్ చివరిదాకా ఇలాగే ఉండాలి, వాళ్ళు కూడా హౌస్లో ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు వాళ్ళు వీళ్ళని ఫేవరిజం ఏం లేదు, గేమ్ పరంగానే మాట్లాడుతున్నా. తనుజ గారు చాలా జెన్యూన్గా ఉంటున్నారు. అది ఎంత జెన్యూనిటీ పనిచేయదు గేమ్లో. ఎందుకు అని అంటే ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత ఆ జెన్యూనిటీ వల్ల బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఆవిడ ఏడుపు అనేది చాలా తగ్గించారు, కొంచెం స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్, గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది నన్ను అడిగితే. అండ్ సంజన గారు, నిజం చెప్తున్నా, సంజన గారు హౌస్లో ఉంటే చాలా 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 బాగుంటుంది అని నాకు ఈ వీక్ ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది. ఎందుకు అని అంటే ఆవిడ ప్రతి విషయాన్ని ఒక జోక్ వేలో తీసుకెళ్దాం అనే పాయింట్లోనే ఆవిడ స్టార్ట్ చేస్తున్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇదో పెద్ద గొడవ అవుతుంది. ఆ గొడవ అవడానికి మెయిన్ కారణం ఈ కామనర్స్ వానర్స్. ఎందుకనంటే వాళ్ళే రెచ్చగొడుతున్నారు. ఆవిడ ఏదైనా ఒక విషయం దాస్తే, ఐ మీన్ ఏదైనా ఒక పని చేస్తే దొంగ 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 అనే టాపిక్ మీద వెళ్దాం. ఇది హౌస్ హార్మోనీ మొత్తం చెడదొబ్బుతోంది సంజన గారు అని అనుకుంటున్నారు. కానీ హౌస్ హార్మోనీ చెడదొబ్బుతోంది ఎవరు అని అంటే ఈ ఓనర్స్ అనే రూపంలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే. అందులో ముఖ్యమైన క్యాండిడేట్ శ్రీజ అండ్ ప్రియ, వీళ్ళ వల్లే హౌస్ హార్మోనీ అనేది చెడిపోతుంది. లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నట్టు మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, హరీష్ గారు, ఆయన ఈ వీక్లో చాలా 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 తగ్గాడు మనిషి. నాకు అనిపించింది చాలా తగ్గాడు. ప్రతి అడ్డమైన విషయంలో దూరకుండా ఎంత సెటిల్డ్గా ఉండాలో అంత సెటిల్డ్గానే ఉంటూ గేమ్ని నడుపుతున్నాడు. ఇప్పటిదాకా నడిపడానికి స్కోప్ రాలేదు కానీ ఓకే బాగానే వచ్చింది. కానీ ఫస్ట్ 2 రోజులే చిరాకు దొబ్బింది. నేను వాళ్ళు వండితే తిన్నాను వీళ్ళు వండితే తిన్నాను అని చెప్పి 2 రోజులు తినడం మానేశాడు. అది చాలా కోపం వచ్చింది.
బాధ అనేది కూడా వచ్చింది. పాపం ఎందుకురా ఇలా అవుతున్నావు? మామూలుగానే కదా! గేమే కదా! ఎందుకు ఇంత స్పోర్టివ్‌గా తీసుకోవచ్చు కదా! అనే ఫీలింగ్ వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఎప్పుడైతే తనుజ గారు ఎళ్లి మాట్లాడిన తర్వాత ఆయన ఆమ్లెటో సంథింగ్ ఏదో యేసుకొని తిన్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. సెటిల్ అవుతున్నాడు మనిషి. ఓకే. నైస్. రీతూ చౌదరి. నేను చెప్పాగా ఇందాక రీతూ చౌదరి ఎందుకో నాకు అనిపిస్తుంది 'బిగ్ బాస్' ఓడు కావాలని స్క్రిప్ట్ ఏసి ఇచ్చాడా? లేదంటే ఏంటో తెలీదు గానీ, ట్రాక్ ఏదైతే ఉందో పవన్‌తో అది తను ఓనర్ అవ్వడానికి కోసం కావాలని ట్రాక్‌లో పెడుతోందా? లేదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అది జరుగుతోందా? లేదంటే ఏమో మరి నాకు తెలీదు. ఇమాన్యుయల్ గురించి చెప్పా. అసల ఈ వీక్ సుమన్ శెట్టి గారు అవ్వచ్చు, ఇమాన్యుయల్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు. వీళ్ళ నలుగురు ద బెస్ట్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నార్మలే. సంజన గారు మాత్రం ఎంటర్‌టైనర్ అండి నన్నడిగితే. అంటే ఆవిడ కమెడియన్ ఇలా అని నేను అనను. ఆవిడ ఎందుకు ఎంటర్‌టైనర్ అంటున్నానంటే, ప్రతి విషయంలో ఇందాక చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని ఒక నార్మల్ వేలో తీసుకెళ్దామని చూస్తుంది. అది పెద్ద గొడవ అవుతున్నా కూడా ఆవిడ తీసుకునే స్పోర్టివ్‌నెస్ అంటే అవతలోడు ఎన్ని మాటలైనా అన్ని నువ్వు విన్నానని అనుకో నేను దులుపుకొని పడదొబ్బుతా అన్నట్టుగా కూర్చుంటుంది. నాకు చాలా బా నచ్చింది ఆవిడ. అండ్ ఫ్లోరా గారు. ఫ్లోరా గారు లిటరల్లీ ఆవిడ గట్టిగా మాట్లాడలేదు. ఆవిడకి 'బిగ్ బాస్' అనేది నాకెందుకో ఆవిడ ఎక్కువ కాలం ఉండలేదేమో ఈ హౌస్‌లో అని అనిపిస్తుంది. ఎందుకనంటే బాగా గట్టిగా మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైమ్ చాలా తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది వేరే వ్యక్తికి. ఇప్పుడు వేరేవాడు ఇప్పుడు నేనే పర్సనల్‌గా వెళ్ళి మీరు ఇలా కాదు, అలా చేయండి, ఇలా చేయండి అని నేను చెప్పాను అనంటే, ఆవిడ ఆల్రెడీ ఒక డెసిషన్‌లో ఉన్న ఆవిడ వెంటనే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి నా మాటలకి నేను చెప్పినట్టు చేసే ఫీలింగ్‌లో ఉంటదావిడ. సుమన్ శెట్టి గారు మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. నాకు తెలిసి ఆయన ఆఫ్‌కోర్స్ ఓటింగ్‌లో కూడా చాలా టాప్‌లో ఉన్నాడాయన. వాడాలి. ఆయన కోపం బయటికి రావాలి. అట్ ద సేమ్ టైమ్ ఆయన గేమ్‌లో ఉన్న విశ్వరూపం బయటికి రావాలి. ప్రతి ఒక్కడికి ఏంటి అనేది తెలియాలి. గేమ్ ఇంప్రూవ్ అవుతోంది. అందరి గురించి ప్రతి ఒక్కడికి మాక్సిమం తెలిసిపోయిందండి. ఎవ్వడు మాస్కులు పెట్టుకోలేరు. కానీ ఈ కామనర్స్ అనేవాళ్ళు కొంచెం బలుపు తగ్గించుకుంటే నిలబడతారు. లేదంటే ఎక్కువ కాలం ఉండరు. అండ్ ఇంకోటి ఏంటి అనంటే వైల్డ్ కార్డ్స్ అనేవి వస్తున్నాయంట. చూద్దాం. చాలా గట్టోళ్ళు వస్తున్నారని టాక్ ఉంది. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అని నాకు కూడా తెలీదు. సైనింగ్ ఆఫ్. వీడియో నెక్స్ట్ వీక్ ఏదైతే ఎపిసోడ్స్ జరుగుతాయో అది అయిన తర్వాత చూద్దాం. సో నాగార్జున గారి ఎపిసోడ్ కూడా నెక్స్ట్ చూద్దాం. చూసి కుదిరితే రివ్యూ పెడతాను. లేదంటే నెక్స్ట్ వీక్లోనే కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.